So welcome to TS Spain News Network. Details చూస్తే హైదరాబాద్ రామకోట రాజు రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజు రహదారిపై 11 కిలోమీటర్ల పొడవున 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కేంద్రంతో కిల్లిక చెలపెట్టుకుందని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ అమర నిరాహార దీక్ష చేయాలని అన్నారు. అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటారని సీఎం చెప్పారు. అయితే గత ప్రభుత్వం కేంద్రంతో అంటిముట్టనట్టుగా ఉండటం వల్లనే నిధులు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే కేంద్రంతో స్నేహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రిని కలిశామని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక దేశంలో బాబు జగజ్జీవన్ రావు ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం గాంధీ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు స్ఫూర్తితోనే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అయితే గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు విడివిడిగా ఉండేవని అన్నారు. కానీ తమ దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ 2023-24 ఉత్తమ ఉద్యోగుల పురస్కారాల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. సంస్థ శ్రమపడిన వారికి ప్రోత్సాహం కోసం గుర్తింపు ఇవ్వాలని, ఉత్తమ ఉద్యోగులకు అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి స్కీమ్ పేరు మీద అవార్డు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ కోరారు. ఇక కార్మికుల పెండింగ్ బకాయిలపై సీఎంతో చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల వివాదంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఇరువైపులా వాదం విన్న హైకోర్టు కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని తీర్పునిచ్చింది. అలాగే కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని కోర్టు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ జమిరెడ్డి ఫైర్ అయ్యారు. అయితే కమిషన్ల కోసం యాదాద్రి పవర్ ప్లాంట్ను నిర్మించారని అన్నారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలేని రక్షణ శాఖ భూముల అనుమతులను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు. అయితే రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపులకు ప్రక్రియ అందిందని అన్నారు. అయితే కేటీఆర్ ను సేవ్ చేసేందుకు కేసీఆర్ మోడీ ముందు మోకరిల్లారని అన్నారు. ప్రధానితో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడారని జమిరెడ్డి ఫైర్ అయ్యారు. అందరి కాడికి దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని అన్నారు. ఇక బీఆర్ఎస్ అవినీతితో కేంద్రానికి కూడా బాట ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నటి టీడీపీ కాంగ్రెస్ పాలన కారణమని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి తిట్టాల్సి వస్తే తన గురు చంద్రబాబును తిట్టాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారని మండిపడ్డారు. అయితే పాలమూరు వరుసలకు ఆ రెండు పార్టీల కారణమని అన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేరుతో మార్చాయి తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన కేసీఆర్ను తిట్టడం అవివేకమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకులలో డి కిరణ్ విమర్శలు గుప్పించారు. అది గురువారం ఆమె మహబూబ్ నగర్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన పాలనపై తనకే నమ్మకం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఎవరైనా ఏక్నాథ్ షిండేలా మారితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలో కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే రాష్ట్ర చరిత్రలో గతంలో లేని విధంగా 2 డిస్కంల పరిధి 298.19 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సరఫరా అయ్యాయి. అయితే గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రికార్డు క్రియేట్ చేశాయి. బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసే కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధికంగా డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు అందుకు తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. ఎన్డీఎస్సీ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ సారథ్యంలో బ్యారేజీని పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీ, రేపు సుందిల బ్యారేజీని సందర్శించనున్నారు. డ్యాంల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించి ప్రభుత్వానికి తాత్కాలిక నివేదికనివ్వనున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి 15 నుంచి ఎండిపోటు పనులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 పాఠశాల వేళలు నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ల ఒంటిపూట పనులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి. హైదరాబాద్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదమవుతున్నారు. యుడిగల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని చెందిన ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా స్థలాలను ఆక్రమించినట్లు ఫిర్యాదు రావడంతో మెడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇతర అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. చిన్న దామర చెరువు ఖర్చు చేసి భవనాలను నిర్మించారని నిర్ధారణ కావడంతో కూల్చివేతలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ తెల్లవారుజామున నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం అడిషనల్ కలెక్టర్ గౌతమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాగా ఎక్స్ అఫీషియో నెంబర్గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా భీమ్కి మహేష్ కోసం 17 మంది చేతులు లేపటగా ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యేతో కలిసి 18 మంది మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వగా 6 బీజేపీ కౌన్సిలర్లు మద్దతును ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జరిపించారు. బఫర్ జోన్లో లేక్ వ్యూ పేరిట వెలిసిన అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు ఈ రోజు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసుల మధ్య విలాలు నేలమట్టం చేస్తున్నారు. ఇకైతే గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నేత గోవర్ధన్ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే కూల్చివేత ఆపుకుంటే అంతు చూస్తారంటూ ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు వాపోతున్నారు. తమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు విఎక్స్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య తెలిపారు. అయితే నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విఎక్స్ఎల్ ప్రతినిధితో ఆయన సమావేశమయ్యారు. విఎక్స్ఎల్ ప్రోగ్రాంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. డిజిటల్ ఏజెన్సీతో ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారని తెలిపారు. ఇప్పటికే తమ విద్యార్థుల కోసం మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించేందుకు ఆ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. షిర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రధానంచరుడు మాధాపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లుగా పార్టీలో ఏ పదవిని ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారని, అధిష్టానం తన సేవలను గుర్తించాలని కోరారు. ఏకలవ్య సామాజిక వర్గానికి చెందిన తనను లోక్సభ టికెట్ ఇచ్చి తనను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. అయితే ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ తమ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించడంపై మహిళా ఉద్యోగులు కలెక్టర్ అభినందనలు తెలిపారు. బియ్యపు కింజపై శివయ్య రూపం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యపు కింజపై శివుని యొక్క విగ్రహాన్ని రూపొందించారు. అయితే గుండు ఫినిష్ కలర్స్ పెన్సిల్తో అద్భుతమైన రూపాన్ని నిర్మించారు. ఇలాంటి అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయటకు 18 గంటల సమయం పట్టిందని గుర్రం దయాకర్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పేద మహిళలకు ఆపరేషన్ చేశారు. లింగాల మండలం అవసలికుంట గ్రామానికి చెందిన బాలమణి గత కొన్ని రోజుల నుంచి గర్భసంచి సమస్యతో బాధపడుతుంది. అయితే పేద మహిళ అయిన బాలమణి ప్రైవేటుకు హాస్పిటల్కి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న ఆర్థిక స్తోమత లేకపోవడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే ప్రభుత్వ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వతహాగా హాస్పిటల్కి వెళ్లి బాధిత మహిళలకు విజయవంతంగా గర్భసంచి ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.